everyone, welcome to my channel. ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటి తెలుసా, వాట్స్ ఇన్ మై హ్యాండ్ బ్యాగ్ వ్లాగ్ అనమాట. సో ఇంకెందుకు లేట్ చేయకుండా ముందుకు వెళ్ళిపోద్దాం. సో లెట్స్ స్టార్ట్. హలో, సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ నా హ్యాండ్ బ్యాగ్ నేను ఎప్పుడు బయటకు వెళ్ళినా ఇదే పట్టుకెళ్తాను అనమాట. డైలీగా ఇదే పట్టుకెళ్తాను. సో మీకు ఏదో ఒక రోజు హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్స్ కూడా చూపిస్తాను. ఇప్పటికైతే ఈ హ్యాండ్ బ్యాగ్ చూసాయండి, నాకైతే ఇది బాగా నచ్చింది అనమాట. ఇది వచ్చేసి ఎగ్జిబిషన్లో అయితే కొన్నాను. అండ్ నా కలర్ వచ్చేసి 2-in-1 భలే నచ్చింది నాకు. చైన్ టైప్ ఉంటుంది, ప్లస్ ఆల్సో నార్మల్గా ప్లెయిన్ టైప్ కూడా ఇలా పట్టుకెళ్ళచ్చు. చూసారా, ఇదిగోండి, బాగుంది కదా. సో దీని ప్రైస్ అయితే ఐడియా లేదు, చాలా రోజులు అయింది కొని. సో స్టార్ట్ చేసేద్దాం. సో ముందు వచ్చేసి ఇలా ఉంటాయి అన్నమాట. సో ఇది బ్రాండ్ కేటీ. సో చూసేద్దాం. సో స్టార్ట్ చేస్తాం. ఇదిగోండి. సో ముందైతే ఇది ఇలా ఉంటాయి అన్నమాట, ఒక జిప్. అంటే జిప్ కాదు, నార్మల్గా. అండ్ నెక్స్ట్ ఇంకా వస్తువులు. అండ్ ఆల్సో ఇక్కడ కూడా జిప్ అయితే చిన్న జిప్ ఉంటుంది. ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ సీక్రెట్ జిప్లు ఏమున్నాయి చూపిస్తాను. ఇందులో చిన్న బ్యాగ్ అయితే ఉంటుంది, నేను చూపిస్తా. చిన్న బ్యాగ్ భలే ఉంది కదా. ఇది వచ్చేసి డిమార్ట్లో అయితే కొన్నాను, 80 రూపీస్ పడ్డది. క్యూట్గా ఉన్నది కదా అని కొనేసాను. ఇంట్లో వచ్చేసి మనందరికి ఇష్టమైన లిప్స్టిక్ అయితే ఉంటుంది, చూస్తున్నారా, న్యాచురల్ షేడే అన్నమాట. ఇదిగోండి. అండ్ చూపిస్తా. అండ్ మస్కరా అప్పుడప్పుడు యూస్ చేస్తాను. సో ఇదిగోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కార్డ్ అన్నమాట. సో నా కార్డ్. ఇందులో వచ్చేసి ఫన్ బ్లాస్ట్ గేమ్, ఆల్రెడీ చిత్రాలయ మాల్లో ఫన్ బ్లాస్ట్ గేమ్ అయితే ఆడాను. ఆ వీడియో ఎవరు చూడకపోయినా వెళ్ళి చూసేయండి, లాస్ట్లో ఎండ్ స్క్రీన్లో పెడతాను. సో అందులో గేమ్స్ అయితే ఆడాను అని చెప్పాను కదా. హారర్ హౌస్ కూడా వెళ్ళాను. సో అది అన్నమాట ఆ కార్డు. అది ఇంకా నా డెబిట్ కార్డ్ అయితే ఉంటుంది. సో జస్ట్ ఇలా చూపిస్తాను, చూసేయండి. డెబిట్ కార్డు, ఓకేనా. సో దాని తర్వాత ఏదంటే 500 అయితే ఉంటుంది. ఎక్కువ మనీ అయితే క్యారీ చేయను, ఎందుకంటే ఫోన్లోనే మనీ ఉంటుంది అండ్ ఆల్సో డెబిట్ కార్డ్లోనే ఉంటుంది. సో అందుకే ఎక్కువ మనీ అయితే క్యారీ చేయను. నెక్స్ట్ అంతే ఆ చిన్న బ్యాగ్లో. నెక్స్ట్ ఏంటంటే ఇదిగోండి, స్టిక్కర్ అయితే పెట్టుకెళ్తాను. నాకైతే బ్లాక్ స్టిక్కర్ ఎక్కితే ఎక్కువ నప్పుతుంది, భలే ఉంటుంది అనమాట నాకు బ్లాక్. సో అదే ఎక్కువ ఉంటుంది నా దగ్గర. స్టిక్కర్ ప్యాకెట్ నా దగ్గర ఎక్కువ వెంటనే పడిపోద్ది, స్టిక్కర్ ప్యాకెట్స్. అండ్ నెక్స్ట్ నా బ్యాగ్లో గ్రీన్ ఏదో J13 మైక్ అయితే ఉంటుంది. సో దీని మీద కూడా ఆల్రెడీ అన్బాక్సింగ్ వీడియోలు చేశాను, ఎవరు చూడకపోయినా వెళ్ళి చూసేయండి. లాస్ట్లో ఎండ్ స్క్రీన్లో అయితే పెడతాను ఈ వ్లాగ్ కూడా. సో ఇందులో ఆల్రెడీ వారంటీ కార్డు, ఛార్జర్ అయితే ఉంటుంది. ఆ మైక్ ఇప్పుడు వాడుతున్నాను, సో ఇంకా అందుకే చూపించట్లేదు. ఆ బాక్స్ కూడా పక్కన పెట్టేస్తాను. అండ్ ఇందులోనే ఇదిగోండి, డాబర్ గులాబరీ రోజ్ గ్లో ఫేస్ క్లెన్జర్ అన్నమాట. అండ్ ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క వీడియోలో అయితే కొనేసాను అనమాట. సో ఇదెక్కడ కొన్నానంటే మోర్కి వెళ్ళాను కదా, మోర్కి. సో అవి అక్కడైతే కొన్నాను. ఇది ఫేస్ క్లెన్జర్ అనమాట, 3-in-1. సో సెట్టింగ్ భలే ఉంటుంది. సో మేకప్ ముందు అలా యూజ్ చేసుకోవడానికి షైనింగ్ అయితే, గ్లో అయితే అవుతుంది ఫేస్, అదైతే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఈ వస్తువు కూడా
ఆల్రెడీ ఒక వీడియోలో తీసుకున్నది. సో అదేంటంటే సోఫియా స్కిన్ లేయర్కి వెళ్ళాను కదా, అక్కడే ఇదేదో తీసుకున్నాను, గుర్తుంది కదా, షుగర్ బ్రాండ్ అనమాట. షుగర్ బ్రాండ్ ఫేస్ ప్యాలెట్ 3-in-1 అది. అండ్ ఇక్కడ కాటన్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఎందుకు తెలుసా, అక్కడ ఫేస్ క్లెన్జర్ స్ప్రే ఉంటుంది కదా, అప్పుడు కాటన్తోనే కదా బెస్ట్ అని చెప్పి ఇంకా కాటన్ అయితే పెట్టుకున్నాను. అండ్ దాని తర్వాత వచ్చేసి మళ్ళీ ఇదే వచ్చింది, ఇదేని. సో చెప్పాను కదా సోఫియా స్కిన్ లేయర్లో ఇక్కడ ఏంటంటే ఫేస్ కెనడా ఐ షాడో ప్యాలెట్ కొనుక్కున్నాను. 4-in-1 న్యాచురల్ షేడ్ ప్లస్ కెమికల్స్ కూడా ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి మళ్ళీ అక్కడే కొన్నాను, పిల్గ్రిమ్ అనమాట. పిల్గ్రిమ్ బ్రాండ్ కాంపాక్ట్ ఇది అక్కడే కొన్నాను. ఇది ఫేసెస్ కెనడా ఐ షాడో చెప్పాను కదా, అది బ్రాండ్. అండ్ ఇది వచ్చేసి బ్రష్, ఇది నైకాలో అయితే కొన్నాను, నచ్చింది కదా అని చెప్పి. చూడండి జెల్లా ఉంది, భలే ఉంది కదా, ఇలా పట్టుకునే జెల్ సూపర్ ఉంటుంది అనమాట. సాఫ్ట్గా ఉంటుంది, భలే సాఫ్ట్గా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ కాటనే వచ్చింది, అది ఆల్రెడీ ఎప్పుడు ఉండేదే. అండ్ నెక్స్ట్ వచ్చేసి శానిటైజర్ బాటిల్ అయితే ఉంటాయి అన్నమాట. సో కరోనా టైం నుంచే యూస్ చేస్తున్నాను ఎక్కువగా, ఎందుకైనా బెస్ట్ అని చెప్పి. సో అప్పటి నుంచి ఆపట్లేదు, అప్పటి నుంచి అలా యూస్ చేస్తూనే ఉన్నాను. స్ప్రే అనమాట, స్ప్రే శానిటైజర్ చేస్తా. సో అది వెంటనే నీట్గా క్లీన్గా ఉంటుంది కదా. సో ఇప్పుడు వచ్చేసి కోంబ్ అనమాట. సో స్ట్రైట్నర్ వాడకూడదు కదా అని చెప్పి, అంటే నా ఏజ్ వాళ్ళు, సో అందుకే స్ట్రైట్నర్ లాంటి కోంబ్ అనమాట. సో ఇది వచ్చిన దగ్గర నుంచి సో ఇది వచ్చేసి డిమార్ట్లో అయితే కొన్నాను, ఇదిగండి. అండ్ అదే అంటే ఉంటుంది. సో సింపుల్గా ఉంటాయి అన్నమాట, బయటకు వెళ్ళడానికి ఈజీగా క్యారీ చేయడానికి, ఎక్కువ వెయిట్ ఉండకుండా అలా ఉంటుంది. అండ్ లాస్ట్ జిప్లో ఏంటంటే 2 టిక్స్ అయితే ఉన్నాయి. ఎప్పుడైనా ఇలా ముందుకు వచ్చేసినప్పుడు ఇలా తీసుకోవడమే అంతే. సో ఇదండి వాచ్ మై బ్యాగ్ అన్నమాట. సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ like, share and subscribe to my channel. Thank you. Bye bye.